ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఈ నెల 31వ తేదీన శనివారం రోజు ఎల్లుండి హైదరాబాద్లోని జలవిహార్లో జరిగేటువంటి టీజేఎఫ్ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం సంబంధించినటువంటి రజతోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యూనియన్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పూచుకుల్ల రాజేష్ రెడ్డి ఈరోజు వాల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజేఎఫ్ తెలంగాణ ఫోరం తెలంగాణ ఉద్యమంలో పోషించినటువంటి పాత్ర మరవలేనిదని చెప్పేసి ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో అభినందనీయం అని చెప్పేసి రజతోత్సవ వేడుకల సందర్భంగా యూనియన్ అధిష్టానానికి యూనియన్ నాయకులందరికీ జర్నలిస్టులందరికీ కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు కావచ్చు, ప్లాట్లకు సంబంధించినటువంటి కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇల్లు అర్హులైన వారికి అందరికి ఇచ్చేందుకు కృషి చేస్తానని చెప్పేసి రాష్ట్రంలో నెలకొన్నటువంటి జర్నలిస్టులకు సంబంధించినటువంటి ప్లాట్ల సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పేసి త్వరలోనే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో TUWJH 143 రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్లా ఖాన్తో పాటు సీనియర్ జర్నలిస్టులు ఉమాశంకర్, జమినీ సురేష్తో పాటు జిల్లా యూనియన్ నాయకులు చంద్రశేఖర్ రావు, రాజేష్ గౌడ్, ఖానాపురం ప్రదీప్, అహ్మదుల్లా ఖాన్, శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్ రిలీజ్ చేసినటువంటి ఎమ్మెల్యేకు యూనియన్ నాయకులంతా కూడా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా వద్ద ఈరోజు స్వేరోస్ ఆధ్వర్యంలో స్వేరోస్ జిల్లా నాయకులు రెడ్డిపాకుల శివశంకర్ ఆధ్వర్యంలో స్వేరోస్ జెండాల చేతపూని నిరసన కార్యక్రమాలు తెలియజేసినటువంటి పరిస్థితి తెల్కపల్లి మండల కేంద్రంలో కనిపించింది. గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని విద్యార్థుల పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు గురుకుల కార్యదర్శి వర్షిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గురుకులాల్లో ఇప్పటికే శానిటేషన్ సిబ్బంది తొలగించి విద్యార్థుల చేత టాయిలెట్ శుభ్రం చేయిస్తున్నారని చెప్పేసి ఇదెక్కడి దౌర్భాగ్యం అని చెప్పేసి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి లేదని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు RS ప్రవీణ్ కుమార్ కార్యదర్శిగా ఉన్నప్పుడు గురుకులాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా నడిచాయని చెప్పేసి ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా గురుకులాల్లో చదవాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అలుగు వర్షిని కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా స్వేరోస్ నాయకులు రెడ్డిపాకుల శివశంకర్తో పాటు పలువురు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది.